గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే ఇయాలనే నింగిలోకి ఆదిత్య అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే శ్రీహరికోట నుంచి ఉదయం 11:50 మనకి శ్రీహరికోట నుంచి నింగిలోకి ఆదిత్య వెళ్ళనుంది అనేది మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి ప్రధాన హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్ని మనం మళ్ళీ చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే కలిసే పోటీ చేస్తామంటూ ఇండియా కూటమి పార్టీల తీర్మానం ఉండబోతుంది అనేది ఒక వార్త మనకి సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఇక జమిలీపై కమిటీ వేద్దాం అంటూ ఇంకా ప్రధాని మోదీ కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక వైపు కేంద్రం అడుగులు వేస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ గా చూద్దాం. ఇంకా పార్లమెంట్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అవన్నీ కూడా చూద్దాం. ఇక జమిలీ వస్తే మన దగ్గర లేట్ అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా ముందస్తు సంకేతాల అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. దేనికి సంబంధించి సంకేతాలు అనేది కూడా డీటెయిల్ గా చూద్దాం. ఇంకా సో మరొక వార్త చూసి ఇక బీజేపీని ఈజీగా ఓడిస్తామంటూ రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం వహిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ ని ఎవరు నమ్మే వాళ్ళ పరిస్థితులు లేరు అంటూ చెప్తున్నారు. కానీ బీజేపీని ఖచ్చితంగా ఈజీగా ఓడిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. సో మరొక హెడ్లైన్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే సమ్మె విరమించనున్న ఏఎన్ఎంలు అంటూ కూడా ఇచ్చారు. సో ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు కరోనా టైంలో కూడా ఎన్నో సేవలు చేశారు. ఎన్నో మరి అందరూ కూడా ఎవరు కూడా బయటకు రాని పరిస్థితిలో కూడా వాళ్ళు ప్రజలందరికీ కూడా ఎంతో సేవలు చేశారు. కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ రూపంలో కాకుండా వాళ్ళని ఇంతకు ముందు చేసిన వాళ్ళందరినీ కూడా పాత వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి అంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మెను విరమించబోతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూద్దాం. 4 రోజులు భారీ వర్షాలు అంటూ ఇచ్చారు. వాతావరణ శాఖ వెల్లడి 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా 4 రోజుల్లో ఇంకా మరో 4 రోజులు వర్షాలు పడే సూచనలు అయితే వాతావరణ శాఖ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంతో సహా పలు రాష్ట్రాల్లో కూడా పడే అవకాశాలు ఉండొచ్చు అంటూ కూడా మనకి వివరించారు. సో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్ష ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి మనం చూద్దాం. అలాగే వాటికి సంబంధించి డీటెయిల్స్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా డీటెయిల్ గా చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక వానాకాలంలో దంచుతున్నటువంటి ఎండలు అంటూ 38 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు ఉంటున్నాయంటూ మరొక దగ్గర కూడా ఇచ్చారు. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒక పక్క వర్షాలు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఎండ సమయంలో మాత్రం ఎండాకాలాన్ని తలపిస్తున్నటువంటి ఎండ తీవ్రత ఎక్కువగా వస్తుంది. అవి కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే అంటూ ఇచ్చారు. అవి కూడా ఎక్కువగా అంటే సూర్యాపేట ఇలాంటి మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు. చూద్దాం వాటికి సంబంధించి కూడా. అలాగే ఇక V6 వాళ్ళు ఎక్కువగా ప్రశ్నలు అడగొద్దు అంటూ ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్రూమ్ల గురించి ఇండ్లలోకి నీళ్లు రావట్లేదని ప్రశ్నించిన జర్నలిస్టులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడుతున్నారు అంటూ కూడా దురుసుగా మాట్లాడారు అనేది కూడా ఇచ్చారు. V6 మీడియా ఎందుకు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంది, అట్లా అడగొద్దు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి అందులో వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా లేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే పెచ్చులు కూడా ఓడిపోతున్నాయి, కొన్ని చోట్ల కరెంట్ ఫెసిలిటీ లేదు. ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు V6 వాళ్ళని ఇంకా ఆయన చాలా దురుసుగా మాట్లాడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కువగా ప్రశ్నలు అడగొద్దు అంటూ కూడా మీడియాపై ఆయన దురుసుగా ప్రవర్తించారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. హెడ్లైన్స్ గా మాత్రం మనకి ఫస్ట్ చూసుకుంటున్నాం. అలాగే ఇక టీచర్ల బదిలీలు అలాగే ప్రమోషన్లు షెడ్యూల్ అంతా కూడా రిలీజ్ అయినట్లుగా తెలుస్తుంది. అప్లికేషన్లకు 3 రోజులే గడువు ఉంది కాబట్టి త్వరపడాలి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇంకా చూసినట్లే ఫస్ట్ మనకి ఇంకా ఆదిత్య గురించి అంటే ఇయాలనే నింగిలోకి ఆదిత్య శ్రీహరికోట నుంచి ఇంకా నింగిలోకి ఎగిసిపోనుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. శ్రీహరికోట నుంచి ఉదయం 11:50 PSLV C-57 రాకెట్ ప్రయోగం ఈ రోజు మరి
స్టార్ట్ అవబోతుంది అనేది కూడా దాని యొక్క సమయాన్ని కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక చూసినట్లయితే కౌంట్ డౌన్ ప్రారంభించినటువంటి ఇస్రో అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 నెలల్లో 15 లక్షల కిలోమీటర్ల జర్నీ చేయబోతుంది అనేది కూడా 4 మంత్స్ అంటే 4 నెలల్లో ఖచ్చితంగా 15 లక్షల కిలోమీటర్ల జర్నీ చేయబోతుంది ఇది నింగిలోకి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక అంతరిక్షంలో L1 పాయింట్ దగ్గర నుంచి సూర్యుడిపై ఇది ఫోకస్ పెట్టడానికి 7 పెల్లోడ్లతోటి భానుడిని స్టడీ చేయనున్నటువంటి శాటిలైట్ ఇది అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా మెయిన్ ఇప్పుడు చంద్రయాన్కి సంబంధించి చంద్రయాన్ 3 ప్రయోగం ఎలాగో సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రయోగం మాత్రం ఇంకా సూర్యుడి పైన ఇంకా సూర్యుడిని కూడా చేరుకోబోతున్నాం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అక్కడ ఖచ్చితంగా ఎన్ని పెల్లెట్లు అనేది చూసినట్లయితే బాణుడిని చేరుకోవడానికి 7 పెల్లెట్లతోటి బాణుడిని స్టడీ చేయనున్నటువంటి శాటిలైట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కౌంట్ డౌన్ ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నటువంటి ఇస్రో అంటూ కూడా ఇచ్చారు. ఇక 4 months లో 15 lakhs కిలోమీటర్స్ వరకు కూడా మరి ప్రయాణం చేయబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా ఈ శాస్త్రవేత్తలు దీనిపై కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని చెప్పేసి వారి యొక్క ప్రయత్నాలు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఫిఫ్త్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే ఈ రోజు 11:50 CSLV C-57 రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ప్రధాన వార్త అంటే మనకి ఈ రోజు మెయిన్ అంటే అదే ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. కలిసి పోటీ చేస్తామంటూ ఇక్కడ ఇచ్చారు. ఇండియా కూటమి పార్టీల తీర్మానం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు, చూద్దాం. అది కూడా 14 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు, ఈ నెల 30 నాటికి సీట్ల పంపకాలు కూడా పూర్తవుతాయి అంటూ కూడా మనకి ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. అలాగే భారత్ ఏకమవుతుంది, ఇండియా గెలుస్తుంది ఈ నినాదంతో ముందుకు సాగుతాం. ప్రజా సమస్యలపై దేశవ్యాప్తంగా ర్యాలీలు, అలయన్స్ లోగో విడుదల వాయిదా వేశారు. ఇక ముంబైలో ముగిసిన ప్రతిపక్షాల 3వ మీటింగ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అన్నీ కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి అంతా కూడా కలిసే పోటీ చేస్తామంటూ కూడా పార్టీలన్నీ కూడా కలిసి తీర్మానం తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుతామంటూ కూడా తెలుస్తుంది. ఈ నెల 30 వరకు కూడా సీట్ల పంపకం కూడా కంప్లీట్ చేసేస్తాము అంటూ కూడా వారు పూర్తిగా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక భారత్ అంతా కూడా ఏకమవుతుంది, ఖచ్చితంగా ఇదే నినాదంతో ముందుకు వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలిచి తీరుతుంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి ప్రతిపక్షాల పరిస్థితి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు, బీజేపీని ఈజీగా ఓడిస్తాం అంటూ చెప్తూ ఉన్నారు. అది చూసినట్లయితే దేశంలోని 60% మంది ప్రజలకు మా కూటమి రిప్రజెంట్ గా ఉంది అంటూ చెప్తున్నారు, రిప్రజెంట్ చేస్తున్నది అంటూ రాహుల్ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మా బలం చూసి బీజేపీకి భయం పట్టుకుంది అంటూ ఖార్గే కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా బీజేపీని ఖచ్చితంగా కూడా ఓడించి తీరుతాము అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా రాహుల్ గాంధీ అలాగే ఖార్గే కాంగ్రెస్ నేతలు అంతా కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా రాష్ట్రానికి కూడా సోనియా, రాహుల్, ఇలా ప్రియాంక గాంధీ అందరూ కూడా పార్టీ అధిష్టానం అంతా కూడా రావడం, ముఖ్య నేతలు అందరినీ కూడా కలిసి వెళ్ళడం, ఇంకా పార్టీ బలోపేతానికి వారు రావడం కూడా ఎంతో ముఖ్యంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి ఇంకా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం ఎంతో ముందడుగు, సీనియర్స్ అంతా కూడా ముందుకు వెళ్తూ అందరినీ కూడా ఐక్యంగా ఒక్కతాటిపై పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు నడిపిస్తున్నటువంటి అధిష్టానం కూడా అంటూ మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా అయితే బీజేపీని ఈజీగా ఓడిస్తామంటూ కూడా ఇప్పుడున్న ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరి పార్టీలు వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తూనే చెప్తూ ఉన్నారు. సో ఇంకా మరొక వార్త, ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అది 5th పేజీలో మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా బీజేపీని ఈజీగా ఓడించగలం అనేది మెయిన్ టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే ఇంకా చూసినట్లయితే జమిలీపై కమిటీ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వైపు కేంద్రం అడుగులు వేస్తుంది అంటూ ప్రధాని మోదీ ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికల వైపు కేంద్రం అడుగులు వేస్తుంది, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కమిటీ ఏర్పాటు చేశారు అంటూ కూడా చెప్తున్నారు. ఇతర సభ్యులపై కూడా త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తాము అంటూ ఇతర సభ్యులపై కూడా అంటూ వాళ్ళతో కూడా త్వరలోనే ఉంటుంది అంటూ కూడా భేటీ ఉంటుంది అంటూ కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జమిలీ ఎన్నికలకు సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నటువంటి కమిటీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక నిపుణులు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత చర్చలు జరిపే అవకాశం కూడా ఉంటుంది అంటూ ప్రధాని మోదీ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అందరితో ఫస్ట్ సంప్రదింపులు జరిపిన తర్వాత వారందరితో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశాలు అన్నిటిని కూడా చర్చించే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఇంకా మనం చూసినట్లయితే పార్లమెంటు ప్రత్యేక సెషన్ ను ప్రకటించినటువంటి తర్వాత రోజే కేంద్రం కీలక నిర్ణయం కూడా తీసుకుంటూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. జమిలీ నిర్వహించాలంటే 5 రాజ్యాంగ సవరణలు చేయాలంటున్నటువంటి ఎక్స్పర్ట్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, జమిలీ నిర్వహించాలి అంటే 5 రాజ్యాంగ సవరణలు చేయాలి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఎక్స్పర్ట్స్ అంతా కూడా వారికి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. మొత్తం అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక వైపు మాత్రం కేంద్రం అడుగులు వేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా కలిసి అందరి సభ్యులందరినీ కూడా కలిసి వారి యొక్క నిర్ణయాల మేరకు చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక ఇతర సభ్యులందరినీ కూడా త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తాం అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ జమిలీపై మాత్రం క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే జమిలీ నిర్వహించాలంటే ఇంకా 5 రాజ్యాంగ సవరణలు కూడా చేయాలి అంటున్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా వివరించడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇంకా మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజ్ లో క్లియర్ గా ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా జమిలీ వస్తే మన దగ్గర లేటు అంటే ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అనేది చూస్తే తెలంగాణలో 5-6 నెలలు అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడొచ్చు అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. సో ఒకవేళ జమిలీ వచ్చింది వస్తే మన దగ్గర లేట్ గా కూడా ఎలక్షన్స్ జరగొచ్చు అంటూ కూడా సీఎం కేసీఆర్ కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇంకా ఏప్రిల్ లేదా మేలో జరిగే ఛాన్స్ ఉండొచ్చు ఒకవేళ అదే జరిగితే గనక. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల్లో కలవరం కూడా కొంత మొదలైందని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని బట్టి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇంకా చూసే ఎంపీనా ఎమ్మెల్యేనా తేల్చుకోలేని స్థితిలో కొంతమంది, అలాగే జమిలీకి సై అంటున్న బీజేపీ ఎంపీగా పోటీకి నేతల మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా సీఎం కేసీఆర్ ఇలా ఇంకా ఇతరత్ర ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఇలా అందరు కూడా ఏంటి అనేది దాని గురించి అంటే కొంత గుబులు వారిలో మొదలైంది అనేది కూడా చెప్తూ ఉన్నారు కదా. వాటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి 4th లోనే గమనించవచ్చు. అలాగే ఇంకా ముందస్తు సంకేతాల అంటూ ఒక క్వశ్చన్ మార్క్. ప్రత్యేక సమావేశాల్లో ఎంపీలతో ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. అలాగే సాధారణంగా లోక్సభ టర్న్స్ పెండింగ్ ఉన్నాయి అంటూ కూడా ఎండింగ్ లోకి వచ్చింది అనేది కూడా చెప్తూ ఉన్నారు. అలాగే స్టార్టింగ్ టైంలోనే ఫోటో సెషన్ ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ అంటే ముందస్తు సంకేతాలకు దానికి సంబంధించి అలాగే ఇంకా ఇప్పుడు నిర్వహించడంలో లోక్సభను రద్దు చేయద్దని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కొంతమంది రద్దు చేయాలని ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా అయితే ముందస్తు సంకేతాల అంటూ ప్రత్యేక సమావేశాలు ఎంపీలతోటి ఫస్ట్ మాత్రం ఫోటో సెషన్ ఉంటుంది అనేది ఏర్పాటు చేస్తారు అనేది మనకి జరిగి ఇప్పుడు నిర్వహించడంతో లోక్సభను కొంత రద్దు చేయొద్దని కూడా ప్రచారం కొనసాగుతున్నట్టుగా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజీలో చూడొచ్చు అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక టీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్లు అన్ని కూడా షెడ్యూల్ రిలీజ్ చేసింది సర్కార్ అంటూ ఇచ్చారు. అలాగే అప్లికేషన్లు అన్ని కూడా 3 రోజులే గడువు ఉన్నాయి అప్లికేషన్లు అన్నిటికీ అంటూ ఇచ్చారు. ఇంకా రేపటి నుంచి కొత్త దరఖాస్తులు అలాగే ఎడిట్ ఆప్షన్స్ తొలిసారిగా ఆన్లైన్ లోనే ప్రమోషన్స్ కూడా ఉంటాయి అనేది మనకి ఆన్లైన్ కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే టీచర్స్ బదిలీలు ప్రమోషన్లు అన్ని కూడా రిలీజ్ చేశారు. షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది అనేది తెలుస్తుంది. 3 రోజుల వరకు అప్లికేషన్స్ కి గడువు ఉంది అనేది కూడా తెలుస్తుంది. రేపటి నుంచి కొత్త దరఖాస్తులు కూడా చేసుకునే అవకాశం, ఎడిట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ లో ఇవన్నీ చేసుకోవాలి అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇక V6 విషయానికి వస్తే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దురుసుగా ప్రవర్తించారు V6 మీడియాపై అంటూ. V6 వాళ్ళు ఎక్కువ ప్రశ్నలు అడగొద్దు అంటూ కూడా ఆయన తేల్చి చెప్తున్నారు. ఎందుకు మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ప్రతిదీ క్షుణ్ణంగా ఎందుకు అడుగుతున్నారు, అలా అడగొద్దు అంటూ కూడా వారిని దురుసుగా మాట్లాడినటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే ఇచ్చారు. ఇక నా ఆఫీస్కి వస్తే మీకు అన్ని చెబుతానంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మీరు ఇన్ని క్వశ్చన్స్ ఇక్కడ పబ్లిక్ లో అడగడం కాదు, మీరు నా ఆఫీస్కి రండి కూర్చోబెట్టి అన్ని చెప్తా మీకు అన్నట్లుగా కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా అలాగే ఇంకా చెప్తూ ఉన్నారు, మా స్థానంలో మీరుండి గెలిస్తే అప్పుడు తెలుస్తుంది అసహనం అంటే ఏంటో, సమస్యలు ఉన్నాయని చెప్తే మీరు పోయి తీర్చండి అంటూ ఫైర్ కూడా అయ్యారు ఆయన అంటూ కూడా చెప్తున్నారు. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పినప్పుడు మీరు వెళ్ళి తీర్చండి, మరి వాటన్నింటినీ ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు ఎందుకు అన్నట్టు కూడా చెప్తూ ఉన్నా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఒక్కసారి మీరు గెలిచి మా ప్లేస్ లో ఉండండి, అప్పుడు తెలుస్తుంది మీకు అసహనం అంటే ఏంటో అంటూ కూడా ఆయన మీడియాపై V6 మీడియాపై ఎంతో తీవ్రంగా ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 3rd పేజీలో ఇచ్చారు.
ఏదేమైనా కూడా V6 వాళ్ళు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం చాలా ఫైర్ అయ్యారు. వాళ్ళ మీద నా ఆఫీస్కి రండి, అన్ని మీకు వివరంగా చెప్తాను, ఎందుకు ఇట్లా అడుగుతున్నారు, మీరు మా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది మీకు ఈ బాధలు ఏంటో అన్నట్లుగా ఆయన మాట్లాడి ఎంతో ఫైర్ అయ్యారు అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మీరు పోయి ఏదైనా ప్రాబ్లం ఉంది ఎక్కడైనా అని అడిగినప్పుడు మీరు పోయి తీర్చండి, మరి ఇక్కడికి వచ్చి ఎందుకు అడుగుతున్నారు అంటూ కూడా ఫైర్ అయినటువంటి దాఖలాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మరిన్ని డీటెయిల్స్ థర్డ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇక లూనా 25 కూలింది ఇక్కడే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనకి చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రో మనకి శాస్త్రవేత్తలు అన్ని కూడా మరి చంద్రయాన్ 3 ప్రయోగానికి ముందు లూనా 25 అనేది కుప్ప కూలిపోయింది. ఒక్కసారిగా మరి ఇది ఒకవేళ ఫెయిల్ అవుతుందేమో, ఈ చంద్రయాన్ 3 రోవర్ అక్కడికి చేరుకోవడం కష్టం అవుతుందేమో అనేది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఎక్కడైతే లూనా 25 కూలిపోయిందో ఆ ప్రాంతాన్ని కూడా ఇప్పుడు ఒక్కసారిగా రష్యన్ ల్యాండర్ పడిన చోట 10 మీటర్ల గుంత కూడా గుర్తించినటువంటి నాసా అంటూ కూడా ఇచ్చారు. అక్కడ రష్యా కూడా కొంత విఫలమైనప్పుడు కొంచెం డల్ కూడా అయినట్లుగా తెలుస్తుంది. సో ఆ సమయంలో అది ఎక్కడ కూలిపోయింది, అక్కడ ఎలాంటి గుంత ఏర్పడింది, అక్కడ ఏం జరిగింది అనేది చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు మనకి రోవర్ ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా అక్కడ ఇప్పుడు 14 రోజుల అన్వేషణలో మరి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా గుర్తించినట్లుగా మనకి ఇస్రో ఎప్పటికప్పుడు వీడియో ఫొటోస్ ద్వారా మనకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని మనం గమనించవచ్చు. సో అలాగే ఇంకా ఏఎన్ఎంలు కూడా వారి యొక్క సమ్మెలు విరమించారు అనేది కూడా ఇక్కడ మనకి ఎంతో క్లియర్ గా ఇచ్చారు. సో సమ్మె విరమించనున్నటువంటి ఏఎన్ఎంలు డిహెచ్ శ్రీనివాసరావు తోటి చర్చలు సఫలమయ్యాయి. 4వ తేదీ కల్లా కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంకా ఒప్పందం పత్రాలపై సంతకాలు కూడా తీసుకోబోతున్నారు అనేది కూడా ఇచ్చారు. పేపర్ 2లో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం గమనించవచ్చు. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే తెలంగాణలో గొరిల్లా గ్లాస్ తయారీ అంటూ ఇక్కడ మంత్రి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక గొరిల్లా గ్లాస్ తయారీ కేంద్రం కూడా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతుంది, హైదరాబాద్ కి అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్నటువంటి క్యాడింగ్ సంస్థ అంటూ కూడా ఇచ్చారు. 934 కోట్లతోటి ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం కుదిర్చినటువంటి మంత్రి కేటీఆర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫోన్లకు అవసరమైనటువంటి గొరిల్లా గ్లాస్ తయారీకి ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంట్లలో 800 మందికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. దీని ద్వారా మరో 800 నుంచి 1000 మంది వరకు కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి నిరుద్యోగ అనేది కూడా కొంత తగ్గిపోతుంది, నిరుద్యోగులు కూడా కొంతమంది తగ్గుతారు అనేది కూడా దీని ద్వారా అనేక రకాలుగా ఉపయోగాలు కూడా ఉన్నాయి మనకు అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇంకా అలాగే ప్లాంట్ లో 800 మంది దాకా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. సంస్థ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక విషయాలను కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే తెలంగాణలో గొరిల్లా గ్లాస్ తయారీకి ఒప్పందం 934 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి ఆ సంస్థ ముందుకు వచ్చినట్లుగా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12వ పేజీలో ఇంకా ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం. 1 ఎలక్షన్ అంటూ జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ అంటూ ఇచ్చారు. ఇక రామ్నాథ్ కోవింద్ కూడా కమిటీ ఏర్పాటు చేశారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి సారథ్యంలో నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇంకా జమిలీ సాధ్యాసాధ్యాలపై పరిశీలించనున్న కమిటీ న్యాయ నిపుణులు పార్టీలతో సంప్రదింపులు జరుపుతాము అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కమిటీ గడువు సభ్యులపై వెల్లడి కాని వివరాలు, సభ్యులపై ఇంకా వెల్లడి కాని వివరాలు అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కూడా జమిలీ బిల్లు ఉంటుంది. అజెండాలో కీలక అంశాలు కూడా ఉంటాయి, త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు. పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా చూస్తే ఇంకా పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు చేశారు. ఉభయ సభల సంయుక్త భేటీ నిర్వహించే ఛాన్స్ ఉండొచ్చు ఒకవేళ అంటూ కూడా ఇచ్చారు. 12 రాష్ట్రాలతో కలిసి లోక్సభ ఎన్నికలు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 12 రాష్ట్రాలతో అయితే మళ్ళీ లోక్సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండొచ్చు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మాత్రం పెట్టారు. అంటే ఉంటాయి అనేది కన్ఫర్మ్ గా కాదు అనేది అర్థం వస్తుంది మనకి. సో అలాగే ఇంకా ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇండియాకు భయపడే ఈ ఎత్తులన్నీ కూడా విపక్షాలు చేస్తూ ఉన్నాయంటూ చెప్తున్నారు. మంచిదే ఇది చేయటం, కానీ అంత సులభం అయితే కాదు అంటూ కూడా మరికొంతమంది వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనకి వినిపిస్తూ ఉన్నారు. ఇలా అంతా చేయడం ఓకే, కానీ అనుకున్నంత ఈజీ అయితే ఇది కాదు అంటూ కూడా చెప్తున్నారు. చేయడం మంచిదే, కానీ అంత సులభం అయితే కాదు. ఒక దేశం ఒకేసారి ఎన్నికలపై మాజీ సిఈసి టిఎస్ కృష్ణమూర్తి కూడా స్పందించారు. ఈ మీరు అనుకున్నవన్నీ సాధ్యం చేయడానికి, చెప్పుకోవడానికి, వినడానికి బాగానే ఉంటాయి, బట్ కానీ అంత సులభంగా అయితే అది జరగదు అనేది కూడా ఆయన చెప్పడం
ఒక ఎత్తు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 10th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే సో మరొక వార్త చూద్దాం. ఇంకా మరొక వార్త చూసినట్లయితే విన్ ఎలక్షన్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కలిసికట్టుగా పోరాడదాం అంటూ గెలుద్దాం అంటూ ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా మనకి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కలిస్తే ఒకవేళ కలిసి వస్తే బీఆర్ఎస్ కు కష్టమే అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ నెత్తి బాదుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఆయన తలపై చేయి పెట్టుకుని దేవుడా అన్నట్లుగా ఆయన నెత్తి బాదుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఒక పిక్ రూపంలో కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా సీట్లపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోదామంటూ కూడా విన్ ఎలక్షన్స్, అలాగే ముంబైలోని ఇండియా కూటమి ఒప్పందం దానికి సంబంధించి ఆ వేదికపై పలువురు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అందరం కూడా కలిసికట్టుగా పోదాం, కలిసికట్టుగా పోరాడదాం, కలిసికట్టుగా గెలుద్దాం అంటూ కూడా చెప్తున్నారు. సీట్లపై ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూడా పోదాం, ఆ విధంగా కూడా అంటూ ఇచ్చారు. ఆ ప్రక్రియను వీలైనంత త్వరలో ముగించేద్దాం అంటూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ముంబైలో ఇండియా కూటమి నేతల తీర్మానం ఇది అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా మెన్షన్ చేశారు. 3 తీర్మానాలకు ఆమోదం, 4 కమిటీల ఏర్పాటు, 14 మందితో సమన్వయ కమిటీకి రూపకల్పన చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సీట్ల సర్దుబాటుపై నెలాఖరు కల్లా ఒక ఫార్ములా విడుదల చేస్తారు అనేది కూడా ఇచ్చారు. ఒక ఫార్ములా రూపొందించాల్సిందిగా ఆ కమిటీకి దిశానిర్దేశం కూడా చేశారు అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. ఇండియా కూటమి గెలిచి తీరుతుందని కూడా ఒక పక్క ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు వారంతా కూడా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా బీజేపీ గెలుపు అసాధ్యమన్న రాహుల్ గాంధీ అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. సర్కార్ నుంచి మరిన్ని దాడులకు సిద్ధం కండి అంటూ కూడా చెప్తున్నారు. కూటమి నేతలకు మల్లికార్జున ఖార్గే కూడా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణలోను కూడా కర్ణాటక సీన్ రిపీట్ అవుతుంది అంటూ కూడా తెలంగాణలో కూడా కర్ణాటక లాగా సీన్ రిపీట్ అవుతుంది అంటూ కూడా రాహుల్ ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా కేసీఆర్ విషయానికి వస్తే చూద్దాం. కలిసి వస్తే బీఆర్ఎస్ కు కష్టమే అంటూ చెప్తున్నారు. ఒకేసారి ఎన్నికలతో గులాబీ పార్టీకి ఇబ్బంది. ఈ భయంతోనే 2018 ముందస్తు కేసీఆర్ జమిలి కాకపోతే 10 రాష్ట్రాలతో లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఒకవేళ అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ 6 నెలల దాకా ప్రచారంలో అభ్యర్థుల భారం ఉంటుంది. ఇక పుంజుకున్న కాంగ్రెస్ ఇండియా బలపడడంతో మేలు జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. సో ఇక అక్కడ కనుక అది ఇలా గనక జరిగితే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అంటూ కూడా కేసీఆర్ ఒకంత భయాందోళనకు కూడా గురైనట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే కారుకు సంబంధించి 11th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూద్దాం. కోల్డ్ బెల్ట్ కార్లో చిచ్చు అంటూ ఇచ్చారు. రూపాయి దొరకలేదు, మీది గుడ్ బ్యాంక్ అంటూ ఇచ్చారు. ఇంకా చోరీ యత్నం విఫలంతో దొంగ కితాబ్ ఇచ్చాడు. ఒక దొంగ ఒక బ్యాంక్ కి కన్నం వేయాలనుకున్నటువంటి దొంగకి మీది గుడ్ బ్యాంక్ అంటూ కితాబ్ కూడా ఇచ్చాడు. దొంగ అంటూ ఇంకా ₹1 కూడా దొరకలేదు అంటూ చోరీ యత్నం విఫలంతో దొంగ ఇచ్చిన కితాబ్ ఇది అంటూ ఇచ్చారు. పేపర్ మీద రాసి వెళ్లిపోయిన వైనం అంటూ కూడా పేపర్ మీద ఎంతో ప్రయత్నించి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి లాకర్స్ అన్ని ఓపెన్ చేసినప్పటికీ ఎక్కడ ఏం చేసినప్పటికీ కూడా ఆ బ్యాంక్ లో ₹1 కూడా దొరకలేదు. కాబట్టి మీది నిజంగా గుడ్ బ్యాంక్ అంటూ ఒక పేపర్ మీద రాసి అక్కడ దొంగ ఇచ్చినటువంటి కితాబ్ ఇది అంటూ ఇచ్చారు. సో ఇది ఎక్కడ అనేది చూసుకున్నట్లయితే పేపర్ మీద రాసి వెళ్లిపోయిన దొంగ వైనం మంచిర్యాల జిల్లా నెన్నెలలోని జరిగినటువంటి ఈ ఘటన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పూర్తి వివరాలు 9వ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఒక దొంగ అంత కష్టపడి అన్ని చేసి అంత చేస్తే కూడా ఎంత చేసినప్పటికీ కూడా ₹1 కూడా దొరకలేదు. కాబట్టి ఇక బ్యాంక్ ని కూడా పొగిడేసి వెళ్ళిపోయి పేపర్లో రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. సో ఇంకా చూసి ఆపరేషన్ ఆదిత్య ఈ రోజే స్టార్ట్ అంటూ ఇచ్చారు. 11:50 ఇస్రో మరి నింగిలోకి దూసుకువెళ్ళనున్నటువంటి రాకెట్ అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకుందాం. సో ఇది సూర్యునికి సంబంధించి సూర్యుని దగ్గరికి వెళ్ళి అక్కడ పరిసరాలు ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించడానికి శాటిలైట్ రూపంలో వెళ్ళబోతుంది 7 పెల్లెట్లతోటి అనేది కూడా మనకి ఆల్రెడీ ఇంతకు ముందు పేపర్లో చెప్పాను. సిమాస్టిస్ ఇక్కడ కూడా మనకు అదే ఇచ్చారు. సో గమనించవచ్చు. CSLV C-57 తో నింగిలోకి దూసుకుపోనున్న రాకెట్ అంటూ ఇచ్చారు. 23 గంటల 40 నిమిషాల పాటు సాగే కౌంట్ డౌన్ ప్రక్రియ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కౌంట్ డౌన్ ప్రారంభించబోతున్నారు. ఇక సూర్యుడి అధ్యయనానికి ఆదిత్య L1 ప్రయోగం ఇది అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే సౌర కరోనా గాలులు ఇంకా తర్వాత అయస్కాంత క్షేత్రాలపై ఇదంతా కూడా
మొత్తం పరిశోధన చేయబోతుంది అక్కడ అనే దానికి సంబంధించి ఇచ్చారు. మొత్తంగా అది చేయబోయే పరిశోధనలు ఏంటి అనే దానికి సౌర కరోనా అలాగే గాలులు అన్నిటికీ సంబంధించి అక్కడ ప్రయోగాలు చేయబోతుంది అనే దానికి సంబంధించి మనకి ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా 6th పేజీలో ఉంటే గమనించవచ్చు. ఇంకా గాంధీ బాటలో తెలంగాణ అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. ఉద్యమంలో పాలనలో స్ఫూర్తి అలాగే మతోన్మాద శక్తుల చేతుల్లో ఆయన హత్యకు గురవడం చారిత్రక విషాదం అంటూ స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపులో ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ గురించి గాంధీ బాటలో తెలంగాణ పయనిస్తుంది అంటూ ఆయన గురించి అంతా కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ 12th పేజీలో మనం చూడొచ్చు. అలాగే ఇక ఖమ్మంలో గులాబీ బేజార్ అంటూ తుమ్మల బీఆర్ఎస్ ను వీడితే ఓటు బ్యాంకుకు భారీ గండి పడే అవకాశం ఉంటుంది అంటూ ఇచ్చారు. సో మెయిన్ అంటే మనకి ఇక్కడ ఎక్కువగా డీటెయిల్స్ ఏం ప్రస్తావించలేదు. సో మనకి ఒక ప్రధాన హెడ్లైన్ గా స్మాల్ హెడ్లైన్ గా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 11th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే తుమ్మల బీజేపీని వీడితే గులాబీని వీడితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఓటమి తప్పదు అన్నట్లుగా గండి పడవచ్చు పెద్దగాని అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా నెలలో బదిలీలు పూర్తవుతాయి అంటూ రేపటి నుంచి ఉపాధ్యాయ దరఖాస్తుల స్వీకరణ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వ్యయం ఆధారంగానే స్కూల్ ఫీజులు కూడా ఉంటాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రేపటి నుంచి ఉపాధ్యాయ దరఖాస్తుల స్వీకరణ, వచ్చే నెల 3న పోస్టింగ్లు, టీచర్ల బదిలీల షెడ్యూల్ అంతా కూడా విడుదల చేయనున్నటువంటి సర్కార్ అంటూ విద్యాశాఖ మంత్రి అంటూ ఇచ్చారు. ఇక ప్రతి పాఠశాలలో కూడా గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఫీజుల్లో 50% సిబ్బంది జీతాలకు ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్నారు. ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి టీచర్స్ కి సంబంధించి 9th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా కోబెల్ట్ కార్లో చిచ్చు అంటూ ఇచ్చారు. సింగరేణి ఏరియా బీఆర్ఎస్ లో టికెట్ల రగడ మొదలైంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే సెట్టింగ్లకే కేటాయించడంపై సీనియర్ల గుస్సా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూసినట్లయితే అసంతృప్తులతో గులాబీ శిబిరంలో గుబులు మొదలైంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇంకా అధికార పార్టీకి గుదిబండగా మారినటువంటి హామీలు కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 13 సెగ్మెంట్లలో సింగరేణియుల ప్రభావం ఉంటుంది. గత ఎన్నికల్లో 3 చోట్లనే బీఆర్ఎస్ గెలుపుంది. ఎమ్మెల్యేల ఫిరాయించినా కూడా కాంగ్రెస్ దూకుడు ఆపట్లేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో కూడా కొంత గుబులు మొదలైందని అనుకోవచ్చు. చాలా మంది వరకు కూడా అసంతృప్త నేతలు అధికార పార్టీ నుంచి కావచ్చు, ఇంకితర పార్టీల నుంచి కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుతూ కాంగ్రెస్ కండువ కప్పుకోవడం కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇంకా అందరికీ కూడా కొంత భయమైనది పట్టుకుంది కొన్ని పార్టీల్లో, అధికార పార్టీలో కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.